Hello Andy, I am Dr. Monica Reddy, consultant gynecologist and fertility specialist at Aishwarya Fertility Center, Kondapur. Best sleeping position in pregnancy ఏంటి అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో ఈ రోజు వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రెగ్నెన్సీని మనం జనరల్గా 3 పార్ట్స్ లాగా డివైడ్ చేయొచ్చండి. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది మొదటి వారం నుంచి 13 వారాల వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ లాగా కన్సిడర్ చేస్తాం. సెకండ్ ట్రైమిస్టర్ అనేది 14 నుంచి 27 వారాల వరకు సెకండ్ ట్రైమిస్టర్ లాగా చెప్తాం. లాస్ట్ది 28 నుంచి 40 వారాలు అంటే డెలివరీ అయ్యేంత వరకు థర్డ్ ట్రైమిస్టర్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఈచ్ ట్రైమిస్టర్లో బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో గర్భసంచి అనేది పొత్తి కడుపు కిందనే ఉంటుంది, అంటే పెద్దగా సైజులో ఏమీ పెరగదు, అదొక పెల్విక్ ఆర్గన్ లాగానే ఉంటుంది. సో ఈ స్టేజ్లో స్పెసిఫిక్ స్లీపింగ్ పొజిషన్స్ అంటూ ఏమీ ఉండవండి. మీరు కావాలంటే స్ట్రేట్గా పడుకోవచ్చు, ఎడమవైపు లేకపోతే కుడివైపు తిరిగి పడుకోవచ్చు, కానీ బోర్ల పడుకోవడం అనేది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే దానివల్ల పొట్ట పైన ప్రెషర్ పడుతుంది. సో వీలైనంత వరకు బోర్ల పడుకోవడం అవాయిడ్ చేయండి. సెకండ్ ట్రైమిస్టర్లో గర్భసంచి బేబీతో పాటు కొంచెం సైజ్ పెరుగుతుంది, అంటే ఒక బొడ్డు కంటే కొంచెం పైన వరకు రావడానికి ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనము వీలైనంత వరకు సైడ్స్కి తిరిగి పడుకోమని చెప్తామండి. లెఫ్ట్ సైడ్ అనేది రికమెండ్ చేస్తాము. కావాలి అంటే అప్పుడప్పుడు స్ట్రేట్గా కూడా పడుకోవచ్చు, కానీ వీలైనంత వరకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడమే బెటర్. లాస్ట్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7వ నెల నిండిన తర్వాత మనము మెయిన్గా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్పి రికమెండ్ చేస్తామండి. స్ట్రైట్గా పడుకుంటే ఏమవుతుందంటే ఈ స్టేజ్లో గర్భసంచి అనేది ఎపిగాస్ట్రిక్ రీజన్ వరకు వస్తుందండి, అంటే మన కడుపు పై భాగం వరకు వస్తుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే గర్భసంచి సైజ్ పెరగడం వల్ల గర్భసంచి యొక్క ప్రెషర్ వేరే మేజర్ వెజల్స్ పైన పడుతుంది, అంటే మన మేజర్ రక్తనాళాలు ఇన్ఫీరియర్ వీనా క్యావా లాంటి వెజల్స్ పైన ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. సో ఇన్ఫీరియర్ వీనా క్యావా ఏం చేస్తుందంటే మన పాదాల నుంచి హార్ట్ వరకు బ్లడ్ని క్యారీ చేస్తుందండి. సో గర్భసంచి యొక్క ప్రెషర్ ఈ వెజల్స్ పైన పడడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో మన పాదాల నుంచి హార్ట్ వరకు అనేది అబ్స్ట్రక్ట్ అయిపోతుంది, ఆగిపోతుంది బ్లడ్ ఫ్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే కాళ్ళ వాపులు రావడము, మనకి ఎక్కువగా ఆయాసం అనిపించడం ఇలాంటిదని జరుగుతుంది, అండ్ మేజర్ ఆర్గన్స్ పైన ప్రెషర్ పడడం ఇలాంటిదంతా కూడా జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్గా గర్భసంచి ఇంకా బేబీకి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే కాళ్ళ వాపులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. అండ్ ప్రెగ్నెన్సీలో మెయిన్గా మనము నడుము నొప్పి అలాంటివి చూస్తూ ఉంటాం. సో లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవడం వల్ల ఇది కూడా తగ్గించవచ్చు. సో ఒకవేళ మీరు లెఫ్ట్ సైడే ప్రతిసారి తిరిగి పడుకోలేకపోతుంటే అప్పుడప్పుడు రైట్ సైడ్ కూడా తిరిగి పడుకోవచ్చు. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 28 వీక్స్ అంటే 28 వారాల తర్వాత స్ట్రైట్గా పడుకోవడం వల్ల బేబీ పొట్టలోనే చనిపోయే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి, అంటే స్టిల్ బర్త్స్ అనేవి పెరుగుతాయి. సో వీలైనంత వరకు స్ట్రైట్గా పడుకోవడం అవాయిడ్ చేయండి.